వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. మా వీడియోని మొదటిసారిగా చూస్తుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్లో మార్చిలో గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. ఈరోజు మనం మార్చి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్లుప్తంగా తెలుసుకుందాం. T20లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సి, విరాట్ కోహ్లీ. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్లో 12,000 పరుగులు చేసిన మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయ క్రికెటర్. స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్కు ఏ సంస్థ బదిలీ చేసింది? ఆన్సర్ డి, ఐఐటి గౌహతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఒక విప్లవాత్మక స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసింది. టాటా కమిన్స్ హైడ్రోజన్ ఆధారిత ఇంజన్లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, జంషెడ్పూర్. వాణిజ్య వాహనాల కోసం హైడ్రోజన్ ఆధారిత అంతర్గత దహన ఇంజన్లను తయారు చేసేందుకు టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జార్ఖండ్లోని జంషెడ్పూర్లో తమ యొక్క ఫ్యాక్టరీని ప్రారంభించింది. మయన్మార్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, అభయ్ ఠాగూర్. 1992 నాటి ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందిన సీనియర్ భారతీయ దౌత్యవేత్త అభయ్ ఠాగూర్ మయన్మార్లో భారతీయ తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, హన్సా మిశ్రా. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ 2010 బ్యాచ్కి చెందిన అధికారి అయిన హన్సా మిశ్రా ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఎవరిడి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఏ, నీరజ్ చోప్రా. ఎవరిడి ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఒలింపిక్ బంగారు పతక విజేత కొత్త బ్రాండ్ అంబాసిడర్గా పురుషుల జావ్లిన్ త్రో నీరజ్ చోప్రాను నియమించింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే చారిత్రాత్మక బిల్లును ఆమోదించిన దేశం ఏది? ఆన్సర్ డి, థాయిలాండ్. థాయిలాండ్ దిగువ సభ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడానికి ఒక సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. సమాన హక్కులను చట్టబద్ధం చేయడం మరియు స్వలింగ జంటల హక్కులను గుర్తించడం కోసం ఆగ్నేయ ఆసియా దేశాలలో అగ్రగామిగా నిలిచింది. లోక్పాల్ యొక్క కొత్త న్యాయ సభ్యునిగా ఎవరు ప్రమాణం చేశారు? ఆన్సర్ బి, రితురాజ్ అవస్థి. జస్టిస్ రితురాజ్ అవస్థి లోక్పాల్ యొక్క కొత్త న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, సదానంద్ వసంత్ డేట్. సదానంద్ వసంత్ డేట్ మహారాష్ట్ర క్యాడర్కి చెందిన విశిష్ట 1990 బ్యాచ్ IPS అధికారి. NIA యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. 6వ శాస్త్ర ర్యాపిడ్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ, ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ 6వ శాస్త్ర ర్యాపిడ్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ని నిర్వహిస్తుంది. అదానీ పవర్ ప్రాజెక్టులో 26% వాటాను ఏ కంపెనీ కొనుగోలు చేసింది? ఆన్సర్ బి, రిలయన్స్. మధ్యప్రదేశ్లోని అదానీ కంపెనీకి చెందిన పవర్ ప్రాజెక్టులో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 26% వాటాను కొనుగోలు చేసింది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో NRI కస్టమర్ల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ డి, యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలోని IFS బ్యాంకింగ్ యూనిట్లో NRI కస్టమర్ల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్లు FDలను పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఆలయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ, రాజస్థాన్. రాజస్థాన్లోని పాలి జిల్లా జదాన్ గ్రామంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకార ఆలయాన్ని ప్రారంభించారు. ఓం ఆకార్ ఆలయంగా పిలువబడే ఈ శిల్పకళ అద్భుతం 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిత్రం ఇరా యొక్క ట్రైలర్ మరియు పాటలు ఎక్కడ ఆవిష్కరణ జరిగింది? ఆన్సర్ సి, ముంబై. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిత్రం ఇరా చిత్రం యొక్క ట్రైలర్ మరియు పాటల యొక్క ఆవిష్కరణ ముంబైలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, నిధు సక్సేనా. నిధు సక్సేనా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
2024 సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి ఆర్మీ కమాండ్ కాన్ఫరెన్స్ యొక్క భౌతిక విభాగం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. మార్చి 28, 2024న షెడ్యూల్ చేయబడిన వర్చువల్ సెగ్మెంట్ను అనుసరించి 2024 సంవత్సరానికి సంబంధించిన మొదటి ఆర్మీ కమాండర్ కాన్ఫరెన్స్ యొక్క భౌతిక విభాగం న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. ఈ సమావేశం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అధ్యక్షతన జరిగింది. నాన్ ఫిక్షన్ కోసం ప్రారంభ మహిళల బహుమతి కోసం కోడ్ డిపెండెంట్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ ఎవరి పుస్తకం షార్ట్ లిస్ట్ చేయబడింది? ఆన్సర్ ఏ, మధుమిత ముర్గియా. భారతీయ బ్రిటిష్ జర్నలిస్ట్ మరియు వ్యాఖ్యాత మధుమిత ముర్గియా తన కోడ్ డిపెండింగ్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ కోసం నాన్ ఫిక్షన్ ప్రారంభ మహిళల బహుమతికి ఎంపికైంది. ఈ పుస్తకం మానవ సమాజం కృత్రిమ మేధస్సు యొక్క తీవ్ర ప్రభావాన్ని అన్వేషిస్తుంది. ఏ రాష్ట్రానికి చెందిన మజూలి మాస్క్కు జిఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ సి, అస్సాం. అస్సాం రాష్ట్రానికి చెందిన మజూలి మాస్క్కు జిఐ ట్యాగ్ లభించింది. ఉత్తరప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, రాజ్ కుమార్ విశ్వకర్మ. ఉత్తరప్రదేశ్ కొత్త ప్రధాన సమాచార కమిషనర్గా డిఎస్పి రాజ్ కుమార్ విశ్వకర్మ నియమితులయ్యారు. భారత ఎన్నికల సంఘం ఏ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు ప్రకటించింది? ఆన్సర్ సి, నో యువర్ క్యాండిడేట్. భారత ఎన్నికల సంఘం నో యువర్ క్యాండిడేట్ అప్లికేషన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ అప్లికేషన్లో ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికలకు నిలబడిన అభ్యర్థికి నేర చరిత్ర ఉందో లేదో తనిఖీ చేయడానికి అనుమతిని ఇస్తుంది. మిస్ యూనివర్స్ పోటీకి తన మొదటి పోటీదారుని పంపిన దేశం ఏది? ఆన్సర్ బి, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా తన మొదటి పోటీదారు రుమి అల్ ఖాస్తానీని మిస్ యూనివర్స్ పోటీలకు పంపింది.